ఒకప్పుడు దట్టమైన మరియు పచ్చటి అడవిలో శక్తివంతమైన పులి రాజుగా నివసించేది. అది అడవిని పాలించేది. తన బలం సాటిలేనిది మరియు ప్రతి జంతువుకు వాటి స్థానం తెలుసని నిర్ధారించుకుంది. అరణ్యంలో తెలివైన ఆవు ఒకటి ఉండేది. ఆవు పెద్దది అయినప్పటికీ అది బుద్ధితో ముప్పులను నివారించి మరియు సమస్యలను పరిష్కరించేది. ఒకరోజు పులి దూరం నుండి తెలివైన ఆవుని గడ్డి మేయడం గమనించింది. ఆకలితో ఉన్న పులి నిశ్శబ్దంగా ఆవు వైపుకు వెళ్ళింది. కాని తెలివైన ఆవు పులిని గమనించి భయపడకుండా, "ఓ మహాపులి, నన్ను తినే ముందు నాకు ఒక ప్రతిపాదన ఉంది" అని పులితో చెప్పింది. "నేను ఒక సవాలును ప్రతిపాదిస్తున్నాను" అని తెలివైన ఆవు అన్నది. "నిజంగా ఎవరు బలవంతులో చూద్దాం. మీరు గెలిస్తే మీరు నన్ను విందు చేసుకోవచ్చు" అని అన్నది. తెలివైన ఆవు పులిని ఒక కుందేలు మరియు బోరు వేచి ఉన్న ఖాళీ స్థలానికి తీసుకువెళ్ళింది. తమకు రేసు ఉందని, విజేత ఆవు విధిని నిర్ణయిస్తుంది అని చెప్పింది. బోరు తన శక్తితో ముందుకు పరిగెత్తుతుంటే కుందేలు చెట్ల మధ్య వేగంగా వెళ్తుంది. పులి బోరు గెలుస్తాడని భావించింది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కుందేలు బోరు కంటే మొదట వచ్చింది. తెలివైన ఆవు పులికి ఇలా వివరించింది: బలం మాత్రమే ఎప్పుడూ సరిపోదు. కుందేలు తెలివితేటలు మరియు చురుకుదనాన్ని ఉపయోగించింది. అయితే బోరు బలం మీద మాత్రమే ఆధారపడింది. పులి నిజమైన శక్తి కేవలం శారీరక బలం నుండి కాదు, జ్ఞానం మరియు వ్యూహం నుండి వచ్చింది అని గ్రహించాడు. తెలివితేటలు బలంపై విజయం సాధించగలవని అడవి నేర్చుకుంటుంది, మరియు తెలివైన ఆవు జ్ఞానానికి చిహ్నంగా మారుతుంది.